హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి, అవసరం లేదని పడేస్తామండి. వాటి క్యాప్స్ని అయితే చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే మీకు వాటర్ బాటిల్స్ ఉంటే మాత్రం క్యాప్స్ మాత్రం అలానే పక్కకు పెట్టేసుకోండి. ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా అయితే నచ్చిందో ఆ ఐడియా మీరైతే ఫాలో అవ్వచ్చు కదండి. అందుకోసమని అంతగా చెప్తున్నానండి. మీరు కూడా ఈ టిప్స్ అన్నిటిలో ఏ ఐడియా అయితే నచ్చింది, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి ఒక 2 క్యాప్స్ తీసుకోవాలండి. ఆ 2 క్యాప్స్ మనం ఏం తయారు చేయబోతున్నామంటే అగరబత్తి స్టాండ్ అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఒక కొబ్బరి చిప్ప తీసుకోనండి, దాని తర్వాత ఒక 2 క్యాప్స్ తీసుకోవాలండి. ఈ 2 క్యాప్స్ అనేవి ఎలా పెట్టానో చూడండి, ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇది అంటించుకునేదానికి ఫెవికాల్తో నేను ట్రై చేశానండి, డబల్ టిప్తో ట్రై చేశానండి, అంటుకోలేదండి. అందుకోసమని కొవ్వొత్తి మైనం ఉంటుంది కదండి, ఆ మైనంని పెట్టేసుకొని అంటించేసానండి. ఎలా అంటించాననేది మీకు చూపించాలని పైన అయితే డబల్ టేప్తో అంటించవచ్చండి. మైనంతో మీకు చూపించాలని నేను అంటిస్తున్నాను చూడండి. ఈ విధంగా అంటించేసుకోవాలండి. మనకు అందమైన అగరబత్తి స్టాండ్ అనేది రెడీ అవుతుందండి. మనకి జనరల్గా ఇంట్లో ఉంటుందండి, మనం పూజ చేసుకునే దగ్గర ఉంటుంది. కానీ తులసి కోట దగ్గర కావాలన్నా, మనం ఇంటి ముందు కూడా అగరబత్తిలు అనేది వెలిగిస్తాం కదండి, అలా కావాలన్నా మనకి ఎక్స్ట్రా కావాలి అంటే ఇలా తయారు చేసుకుని పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, చూస్తే మీకే అర్థమవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఒక ఫోర్క్ వేడి పెట్టేసుకొని నేను హోల్స్ పెట్టుకుంటున్నానండి. పెట్టేసుకున్న తర్వాత మనం అగరబత్తీలు పెట్టేసుకుంటే సరిపోతుందండి. నేనైతే తులసి కోట దగ్గర పెట్టి నేను మీకు చూపిస్తానండి. చాలా బాగుందండి. నేనైతే ఇలానే పెట్టుకుంటున్నానండి డైలీ, అందుకోసమనే చెప్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చండి. తయారు చేసుకున్న తర్వాత మనం దేవుడి రూమ్లోనే, తులసి కోట దగ్గరైనా, గుమ్మం దగ్గరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఎక్కడ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ ఐడియాస్ అన్నిటిలో, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే నచ్చిందో కూడా కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా ఎంత బాగుందో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా బాగుందండి. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చండి. చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దామండి. ఇది వచ్చేసరికి ఇంకొక టిప్ అండి. ఇదేంటంటే మనం స్టవ్ అనేది తుడుచుకోవాలి అని అంటే జరుపుకొని తుడుచుకుంటాం కదండి. ఈ అడుగును ఉంటాయి చూడండి, అవి వచ్చేసరికి ఏమో టైట్గా అనిపిస్తాయంటే జరిపేదానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుందండి. అలా కాకుండా ఒక 4 క్యాప్స్ ఉంటాయి కదండి, ఒక 4 క్యాప్స్ తీసుకొని మనం ఆ స్టవ్ అది ఉంటుంది కదండి, ఆ 4 సైడ్స్ పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకుంటే చూడండి, ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి ఎలా పెట్టుకుంటున్నాను అనేది. ఇలా చూడండి, కొంచెం టైట్గా జరిపేదానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఇలా పెట్టుకున్నానంటే చాలా స్మూత్గా జరిపేదానికి కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇలా నేను ఎలా చూపిస్తానో చూడండి, ఆ విధంగా క్యాప్స్ని పెట్టేసుకున్నాము అని అంటే మంచిగా 4 సైడ్స్ పెట్టేసుకోవాలండి. మంచిగా హైట్గా ఉంటుందండి, హైట్ ఉంటుంది. మనం క్లీన్ చేసుకునే దానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, మనం క్లీన్ చేసుకునే దానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. నేను చూపిస్తానండి మీకు. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి ఐడియాస్ ఉంటాయండి. స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి ఉన్నాయండి. చూడండి ఈ విధంగా మనం పెట్టేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి. చూడండి, మనం తుడుచుకునేదానికి, ఈజీగా మనం జరుపుకునేదానికి అన్నిటికీ బాగుందండి. చాలా స్మూత్గా జరుగుతుందండి. అందుకోసం నేను అంతగా చెప్తానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా నీట్గా తుడిచేసుకోవచ్చండి మనం. చాలా బాగుందండి. తప్పకుండా మీరు మాత్రం ట్రై చేయండి. చూడండి ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దామండి. ఇంకొక టిప్ వచ్చేసరికి చూడండి, మన దగ్గర మిక్సీస్ ఉంటాయి కదండి, మిక్సీకి కింద రబ్బర్ మాదిరి ఇస్తాడు చూడండి, అవి మనం అటు ఇటు జరిపినప్పుడు అవి అరిగిపోతాయండి. అవి అరిగిపోతే బాగోదండి. అందుకోసమని మనం అవి అరగకుండా మనం జరుపుకునేదానికి కూడా ఈజీగా ఉండాలి అని అంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. దీనికి కూడా మన దగ్గర ఒక 4 క్యాప్స్ ఉంటే చాలండి. ఆ 4 క్యాప్స్ని వచ్చేసరికి 4 సైడ్స్ పెట్టుకోవాలండి. చూడండి, నేను ఎలా పెడుతున్నానో చూస్తే మీకే అర్థమవుతుందండి. మనకి కింద ఉండే రబ్బర్స్ అనేవి అరిగిపోకుండా నీట్గా ఉంటాయండి. అలా నీట్గా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. అప్పుడు మనం జరుపుకునేదానికి కూడా చాలా బాగుంటుందండి. చూసేదానికి బాగుంటుంది, హైట్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా మనం జరుపుకునేదానికి, తుడుచుకునేదానికి అన్నిటికీ నీట్గా ఉంటుందండి. ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుందండి.
ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి టిప్స్ వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి అవి కూడా చూడండి. మీకు అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఇప్పుడు ఇంకొక టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి చూడండి ఒక క్యాప్ తీసుకున్నానండి. ఆ క్యాప్ని చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో చూస్తే మీకు అర్థమవుతుందండి. నేను కట్ చేసిన విధంగానే మీరు కట్ చేసుకునేదానికి ట్రై చేయండి. చూడండి ఎక్కువ కట్ చేయకుండా మనం ఎంతైతే అవసరం ఉంటుందో అంతే కట్ చేసుకోవాలండి. అందుకని అంతగా చెప్తున్నాను. చూడండి ఎంతగా కట్ చేసినా అంతవరకే కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయబోతున్నానో మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా బాగుంటాయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చండి. మంచి మంచి ఐడియాస్ అండి ఇవి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ గ్రో అయింది ఇంతవరకు అని అంటే దానికి కారణం మీరేనండి. మీకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటానండి. ఇక నుంచి కూడా నా ఛానల్ గ్రో అయ్యేదానికి మీరు ఇలానే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటానండి. తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో. ఆ టైప్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తానండి. చూడండి ఈ విధంగా 2 సైడ్స్ మనం కట్ చేసుకోవాలండి. ఆపోజిట్ డైరెక్షన్లో మనం 2 సైడ్స్ ఎలా కట్ చేస్తున్నాము చూసారు, అలానే కట్ చేసుకోవాలండి. మనం గ్యాస్ దగ్గర లైటర్ అనేది పెట్టుకునేదానికి మనకి ఏదైనా పెట్టుకొని లైటర్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేదానికి ఎక్కడంటే అక్కడ పెట్టేసి వెతుక్కోవడం కన్నా మనం పక్కనే ఇలా స్టిక్ చేసుకొని పెట్టుకున్నామనుకో, ఒక డబల్ టేప్ పెట్టానండి. డబల్ టేప్ పెట్టుకొని మన గ్యాస్ స్టవ్ పక్కనే పెట్టుకున్నామనుకో తీసుకునేదానికి వీలుగా ఉంటుందండి. మాకైతే ఇటు సైడ్ తీసుకునేదానికి వీలుగా ఉంటుందని ఇటు సైడ్ పెట్టుకున్నామండి. మీకు ఎటు సైడ్ వీలుగా అనిపిస్తే అటు సైడ్ పెట్టేసుకున్నారు అని అంటే తీసుకునేదానికి వీలుగా ఉంటుంది, బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో చూడండి. ఈ విధంగా మనం గ్యాస్ ఉంటుంది కదండి, దాని పక్కనే పెట్టుకున్నామంటే లైటరు గ్యాస్ ఈజీగా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, మళ్ళీ అక్కడ తగిలించుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇప్పుడు ఇంకొక ఐడియాలోకి వెళ్దామండి. ఇంకొక టిప్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక క్యాప్ తీసుకున్నానండి. చూడండి ఇంకొక క్యాప్ తీసుకుని ఎలా కట్ చేస్తున్నానో ఒక్కసారి చూడండి. మీకు చూస్తే మీకు ఐడియా వస్తుంది. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేనైతే పూర్తిగా కట్ చేయడం లేదని కొంచెంగానే కట్ చేస్తున్నాను, పూర్తిగా అయితే కట్ చేయొద్దండి. చూడండి ఈ విధంగా కొంచెంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా మీరు ఎన్ని కావాలంటే ఎన్ని క్యాప్స్ ఉంటే అన్ని క్యాప్స్ రెడీ చేసుకోండి. వీటిని అయితే చాలా బాగా యూజ్ చేయొచ్చండి. అందుకనే అంతగా చెప్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇదైతే మీరైతే డౌట్ అవసరం లేదండి. మీకు మన దగ్గర క్లిప్పులు ఒకవేళ ఎక్స్ట్రా కావాలి అంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ క్లిప్పులు లేవు మనం కొనుక్కోవాలనుకుంటే అస్సలు కొనొద్దండి. మీ దగ్గర బాటిల్స్ అయితే ఈజీగా ఉంటాయి కదండి, ఆ క్యాప్స్ని మాత్రం తీసి పెట్టేసుకోండి. అలానే తీసి పెట్టుకున్నప్పుడు మన దగ్గర క్యాప్ ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వాడుకోండి. బట్టలు ఎంత గాలి వచ్చినా సరే కదలడం లేదండి అస్సలు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని వాడుకోవచ్చండి. క్లిప్పులు అవసరం ఉంది, ఎక్కువ కావాలి, ఎక్కువ బట్టలు ఉన్నాయని అనుకున్నప్పుడు వాడుకోవచ్చు. మన దగ్గర క్లిప్పులు పోయాయి అనుకున్నప్పుడు కూడా మనం కొనుక్కోకుండా వాడుకోవచ్చు అండి. మన దగ్గర ఉండే ఐటమ్స్ తోటే మనము ఇలా రీయూజ్ చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. కొనకుండా ఎందుకండి, మన దగ్గర ఉన్నవే వాడుకోవచ్చు కదా, డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకండి. అందుకనే ఇంతగా చెప్తున్నానండి. చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దామండి. ఇది వచ్చేసరికి చూడండి ఇంకొక క్యాప్ తీసుకున్నానండి. నేను దీన్ని ఏం చేస్తున్నానో మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి. చూడండి ఎలా కట్ చేస్తున్నానో. నేను ఎలా కట్ చేస్తున్నానో అంతవరకే కట్ చేసుకోండి, ఎక్కువ కట్ చేయొద్దండి. ఇదైతే కొంచెం కట్ చేస్తే చాలండి. చూడండి ఒక సైడ్ కట్ చేసుకున్నాను, నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా కట్ చేసుకుంటున్నానండి. ఈ టిప్స్ అన్నిట్లో, ఈ ఐడియాస్ అన్నిట్లో ఏ ఐడియా అయితే మీకు నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే ఇలా తయారవుతుందండి. దీన్ని ఎలా వాడతాము అని అంటే మనం మిక్సీ ఉంటుంది కదండి, మిక్సీ పక్కన మనం ఒకటి డబల్ టేప్ పెట్టించేసుకొని అంటించేసుకున్నాం అనుకో, మిక్సీ వైర్ ఉంటుంది కదండి, అది పెట్టుకునేదానికి బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అందంగా పక్కనే పెట్టుకునేదానికి బాగుంటుందండి. ఊరికే పక్కన అట్లా చుట్టి పెట్టకుండా మనం పక్కన సైడ్కి తగిలించుకుంటామండి. అది కూడా చూపిస్తానండి. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇక నుంచి క్యాప్స్ ఉంటే మాత్రం అస్సలు పడేయద్దండి. ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.